హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనమైతే టమాటా ఎండు రొయ్యల కూరని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 100 గ్రాముల ఎండు రొయ్యల్ని తీసుకున్నాను. ఇవి మనకి బయట షాప్స్లో ఎక్కడైనా దొరుకుతాయి ఈజీగా. వీటిని ఇప్పుడు కడాయిలో డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఎటువంటి ఆయిల్ అదేం వేయకుండా. ఒక 10 నిమిషాల వరకు మనము వేయించుకుంటూనే ఉండాలి. రొయ్యలు వేగుతున్నప్పుడు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, ఆ స్మెల్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. అలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వేడి చల్లారేంత వరకు. ఈ లోపల నేను పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటా, ఈ రొయ్యలని మనము తలా తోక తీసేసి మంచిగా శుభ్రంగా ఒక 3-4 సార్లు కడుక్కోవాలి. వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఎందులో అయితే కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 2-3 నిమిషాలు ఉల్లిగడ్డ అనేది వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మనకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఉల్లిగడ్డలు ఈ మాత్రం వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసుకోవాలి. ఫస్ట్ తాలింపులో మనం రొయ్యలే వేసుకోవాలండి, టమాటాలు వేసుకోకూడదు. ఎందుకంటే ఈ రొయ్యలలో ఎంతో కొంత నీచు వాసన ఉంటుంది కదా, అదంతా మనం ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చితో పాటు వేయించుకోవడం వల్ల ఆ నీచు వాసన పోతుంది. మంచిగా రొయ్యలు వేగాలి ఒక 5-10 నిమిషాల వరకు. చూడండి, ఈ మాత్రం వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరలా ఒకసారి కలుపుకొని మనమైతే రొయ్యల్ని వేయించుకోవాలి. రొయ్యలు చక్కగా వేగాయి నాకు. ఇప్పుడు నేను టమాటా యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న టమాటా వచ్చేసి 1/2 కేజీ అండి. 1/2 కేజీ టమాటాకి 100 గ్రాముల రొయ్యలు అయితే వేసుకున్నాను. ఒకవేళ మీకు రొయ్యలు ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలి కర్రీలో అని అంటే మీరు దానికి తగ్గట్టుగా వేసుకున్నా సరిపోతుంది. టమాటాలు రొయ్యలు మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ టమాటాలన్నీ మనమైతే మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మీరు టమాటాలని మగ్గనిచ్చారంటే వాటర్ వస్తూ ఉంటుంది టొమాటోస్లో నుండి. ఈ టైంలో మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాము. నేను ఇక్కడ కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. మీరు నా వీడియోస్ కనుక చూసినట్లయితే నేను చాలా వరకు కల్లుప్పునే యూస్ చేస్తూ ఉంటాను. మీరు కూడా కల్లుప్పు యూస్ చేయడానికే ట్రై చేయండి మెత్తటుప్పు కంటే. ఒకసారి కలుపుకొని ఇంకొద్దిసేపు మనం టమాటాలను అయితే మగ్గనిద్దాము ఒక 5-10 నిమిషాల వరకు. ఇక్కడ నేను తీసుకున్న టమాటోలకైతే మంచిగా వాటర్ ఉందండి, నీరున్న టమాటాలు. ఒకవేళ మీకు ఇంత వాటర్ రావట్లేదు అని అంటే మీరు ఒక టీ గ్లాస్ వరకు హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి టొమాటోస్లో. ఇది ఒక టిప్ లాగా మీకైతే యూజ్ అవుతుంది. కూల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ని అయితే వేసుకోండి. ఇక్కడ నేను 5 నిమిషాల తర్వాత మన రుచికి తగినంత కారం అయితే వేసాను. ఈ కర్రీ కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ కారం వేసిన తర్వాత మరలా ఒక 10 నిమిషాల వరకు అయితే సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. చూడండి, టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి, మంచి స్మెల్ వస్తుంది నాకైతే కర్రీ. ఒకసారి కలిపేసుకొని మీరు ఇక్కడ మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా పడతాయంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ టైంలో కొద్దిగా కొత్తిమీరను కూడా నేనైతే యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర వేయడం వల్ల మనకి కర్రీ అనేది మంచిగా ఉంటుంది, ఆ ఫ్లేవర్. చాలా త్వరగానే అయిపోతుందండి కర్రీ, ఎంతో టైం కూడా పట్టదు, బాగుంటుంది. అన్నం మొత్తం కూడా ఈ కర్రీతోటే తినేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా నాకు కొంచెం ఉప్పు పడుతుందని, నేనైతే యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను కర్రీ మొత్తాన్ని. ఇప్పుడు మనం కల్లుప్పు వేసామంటే కరగదండి, అందుకే నేనైతే కొంచెం మెత్తటుప్పునే వేసేసుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది కర్రీలో. అది ఇంకా పర్ఫెక్ట్ టైం అన్నమాట మనకి కర్రీ అయిందని తెలుసుకోవడానికి. నాకు ఆయిల్ అంతా పైకి తేలి టమాటాలు రొయ్యలు మంచిగా ఉడికిపోయాయి. ఈ టైంలో మనమైతే మన హోమ్మేడ్ మసాలా ఉంది కదా, అదొక 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ కర్రీలోకి ఇప్పుడు వరకు చేసిన ప్రాసెస్ అంతా ఒక ఎత్తు అయితే ఈ మసాలా వేయడం ఇంకొక ఎత్తండి. ఈ మసాలా ఖచ్చితంగా వేసుకుంటేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మనము అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మన టమాటా ఎండు రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా,
చాలా డెలీషియస్గా కనిపిస్తుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మన వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఏ రెసిపీస్ కావాలన్నా నాకు కమెంట్స్లో చెప్తే నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.